ఆస్తి అంతా తీసుకొని పోయాడు. ఇప్పుడు తండ్రి ఆస్తి ఎవరిదుందో వాళ్ళ అన్నది. వాళ్ళ అన్నది. వారి అన్నదే. అతనిది గాదు. ప్రియులారా, మనం జీవిత విధానంలో నేర్చుకోవాల్సినటువంటి విషయాలు చాలానే ఉన్నాయి. ఎందుకంటే మనం సండే ఒక హాఫ్ అన్ అవర్ లేదా గంట ప్రసంగం వింటా ఉన్నాం. ఈ గంట ప్రసంగం ఎన్ని గంటల జీవితాన్ని మరి అణచుకొని, తగ్గించుకొని, సోమవారం మొదలుకొని మరలా ఆదివారం ఉదయం వరకు మరి ఈ ప్రసంగం సరిపోతుందా మన జీవితాలకు? మనం మలుచుకుంటున్నామా ప్రతి వారం, ప్రతి దినం, ప్రతి గడియ? మనం ఏమన్నా సరిచేయబడుతున్నామా? ఏమైనా క్రీస్తులో బలపరచబడుతున్నామా? లేకుంటే ఇంకా దిగజారిపోతున్నా, ఇంకా లోకంలో కలిసిపోతున్నా, ఇంకా పాపంలో కలిసిపోతున్నామా? ఇంకా దిగజారుడు తత్వం మనం కలిగి ఉన్నామా అనేది ఆలోచించాలి. యెహోవా, నేను కృషించియున్నాను, నన్ను కరుణించుము. ఎందుకు కృషించావు? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది?